రైట్ చాయిస్, సేఫ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులతో రండి, మీకు అనుమతులు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి సుశిక్షితులైన యువతను మీకు అందించి మీ పరిశ్రమలు ప్రారంభించే వరకు మీకు భద్రత ఇచ్చే ప్రభుత్వం మాది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన నిన్న పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను వివరించి పరిశ్రమలు పెట్టడానికి ఎలా ప్రోత్సహిస్తున్నారో వార్తలో చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపికని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీ పెట్టుబడులు అత్యంత భద్రంగా ఉంటాయని కూడా పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరపున రోడ్ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో పాటు ఏపీ నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. రోడ్ షోలో ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు ఏపీ అభివృద్ధి కోసం రూపొందించిన 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు రావాల్సిందిగా సింగపూర్ కంపెనీలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం 2014లో సింగపూర్ దేశానికి వచ్చాను. ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత పర్యటన ద్వారా వాటి పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాను. సింగపూర్ అవినీతి రహిత దేశం, అందుకే నాకు సింగపూర్ అంటే అభిమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సమీపంలో సింగపూర్ టౌన్షిప్ నిర్మించారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ఉంది. సింగపూర్ నుంచి డెలిగేషన్ ఆ పెట్టుబడుల సదస్సుకు రావాలి. విశాఖ సదస్సులో పెట్టుబడులపై MOUలు కుదుర్చుకుందాం. అతిపెద్ద సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. భారతదేశం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో P3 అమలు చేశాం, ఇప్పుడు P4 ప్రారంభించాం. పేద ధనిక మధ్య అంతరాలు తగ్గించడమే P4 మిషన్ ఉద్దేశం. పేదలకు చేయూత ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. పెట్టుబడులే కాదు, పేదలకు సాయం చేయాలని ఇదే వేదికగా కోరుతున్నానని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సింగపూర్ స్ఫూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. 2047కు స్వర్ణాంధ్ర సాధించాలనే లక్ష్యంతో ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతిపై పనిచేస్తున్నాం. ఉద్యోగాల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం అనేది అత్యుత్తమ మోడల్. సమీప భవిష్యత్తులో సంప్రదాయ విద్యుత్ వినియోగం నుంచి గ్రీన్ ఎనర్జీ వినియోగానికి మారుతాం. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అమరావతి, విశాఖ, తిరుపతి లాజిస్టిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. పెట్టుబడిదారులకు అవసరమైన నైపుణ్యమైన వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంచేలా చూస్తున్నాం. పరిశోధనలకు, ఫీచర్ టెక్నాలజీ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేశాం. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఏపీ నుంచే 3వ వంతు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధి కోసం 24 థీమాటిక్ పాలసీలు రూపొందించాం. తక్కువ వ్యయంతో రవాణా, సర్క్యులర్ ఎకానమీని అమలు చేయడం ద్వారా సుస్థిర భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మొబిలిటీ, వేస్ట్ రీసైక్లింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, MSME, మారిటైమ్, మైనర్ మినరల్, స్పోర్ట్స్, టెక్స్టైల్ పాలసీలు రూపొందించాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, డేటా సెంటర్, ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. 6 ఆపరేషనల్ పోర్టులు ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరో 4 పోర్టులు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి. దేశంలోని మారిటైమ్ కార్గోలో 30% ఏపీ నుంచే జరుగుతోంది. మారిటైమ్ కార్గో రంగంలో ఏపీకి ఎంత మేర అవకాశాలు ఉన్నాయో మీరే ఊహించుకోవచ్చు. ఏపీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోర్టు కార్గో హ్యాండ్లింగ్కు అవకాశం ఉంది. ఏపీలో 7 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అలాగే మరో 9 ప్రాంతాల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కూడా చేయాలని భావిస్తున్నాం. ఇన్నోవేషన్ సహా విమానాల మరమ్మతులు, నిర్వహణ, ఓవర్ హ్యాలింగ్ రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపొందించాం. ఇన్లాండ్ వాటర్వేస్, రైల్ కార్గో లాంటి సదుపాయాలు కూడా ఏపీలో ఉన్నాయి. తక్కువ వ్యయంతో రవాణా అన్నదే మా లక్ష్యం. తద్వారా ఎగుమతులు, దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఏపీలో ఉన్న 3 పారిశ్రామిక కారిడార్ల ద్వారా విస్తృతంగా పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయి. విశాఖ చెన్నై, బెంగళూరు హైదరాబాద్, బెంగళూరు చెన్నై పారిశ్రామిక కారిడార్లలో పెట్రోకెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి పరిశ్రమలకు అవకాశం ఉంది. ఇవి ఏపీకి సానుకూలమైన అంశాలు. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లుగా కొప్పర్తి, శ్రీ సిటీ లాంటి క్లస్టర్లు ఉన్నాయి. విశాఖలో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి సమీపంలోనే ArcelorMittal స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఆదాని గ్రూప్ కూడా విశాఖలో ఓ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.
గూగుల్ కూడా ఇక్కడే డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. బ్రౌన్ఫీల్డ్ సిటీగా సైబరాబాద్ను నిర్మించిన అనుభవంతో గ్రీన్ఫీల్డ్ సిటీగా అమరావతిని ఇప్పుడు నిర్మించబోతున్నాం. 33,000 ఎకరాల భూ సమీకరణ ద్వారా తీసుకుని రాజధాని నిర్మించడం చరిత్రలో ఎక్కడా లేదు. నగరాలు, ప్రాంతాలు అభివృద్ధి చేసినప్పుడే సంపద సృష్టి జరగాలన్నది నా లక్ష్యం. హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాల్లో 5 కోట్ల మందిని కలిపేలా త్వరలో బుల్లెట్ ట్రైన్ రానుంది. బెంగళూరుకు సమీపంలో ఓరవకల్ను, చెన్నైకి సమీపంలో శ్రీ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది, అభివృద్ధి సాకారం అవుతుంది, సంక్షేమం చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్లో వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, అనంతపురం, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి సాధించేలా వివిధ పారిశ్రామికతలకు అప్పగించాం. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రతి కుటుంబం నుంచి ఔత్సాహిక పారిశ్రామికలను తయారు చేయాలన్న లక్ష్యంతో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం తీసుకొచ్చాం. పర్యాటకంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు అవకాశం ఉంది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నేషనల్ పార్కులు, బౌద్ధ ఆరామాలు ఇలా వేర్వేరు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద ఎత్తున హోటల్ రూమ్లను సిద్ధం చేయడంతో పాటు హోమ్ స్టేకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. పర్యాటక రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పెట్టుబడుల ద్వారా 8,50,000 ఉద్యోగాలను త్వరలో సాధించబోతున్నాం. అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దబోతున్నాం. నగర నిర్మాణంలో భూగర్భంలోనే కేబుళ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నాం. ఈ స్ఫూర్తిని కూడా సింగపూర్ నుంచే తీసుకున్నాం. సింగపూర్ దేశంలోని హౌసింగ్ ప్రాజెక్ట్ తరహాలో ఏపీలోని వివిధ ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి లాంటి జీవనదులు, విస్తృతమైన జలవనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం డీప్ టెక్నాలజీ, టెక్ బేస్డ్ విద్యా వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నాం. వివిధ విభాగాల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా అనుసంధానిస్తాం. ఏఐ ద్వారా ఈ సమాచారాన్ని విశ్లేషించి పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీని సాధించాలనేది మా లక్ష్యం. భారత లక్ష్యంలో 160 మెగావాట్లను ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రంగంలో సింగపూర్ కంపెనీలకు విస్తృతమైన అవకాశాలున్నాయి. అమరావతి నిర్మాణంతో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్ టెక్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాజిస్టిక్స్, ఫార్మా, బయోటెక్నాలజీ, పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రండి. గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇన్నోవేషన్ డ్రివెన్ సొసైటీలో భాగం కావాలని సింగపూర్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాను. సింగపూర్ ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిశాను. మీ పెట్టుబడులకు బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. భారత తూర్పు తీరానికి ఏపీ పెట్టుబడుల గేట్వేగా ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత జరిగిన ముఖాముఖిలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగపూర్ ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తే యువ పారిశ్రామికవేత్తలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. స్టార్టప్ కంపెనీలకు తాము ఎప్పుడూ అనుకూలంగానే ఉంటామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు సింగపూర్ ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ రోడ్ షోలో మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.